హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ టమాటా ఫ్రై నేర్చుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ వచ్చి మా అత్తయ్య రెసిపీ అనమాట. మా అత్తయ్య నాకు నేర్పించారు. అలాగే ఈ రెసిపీ అన్నం, రోటీ, చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి నేర్చుకుందామా? ఇక్కడ నేను 1/2 kg కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ఫ్లోరెట్స్ లాగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే కాలీఫ్లవర్లు అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. అలా ఖచ్చితంగా మీరు చేయాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనకి 2 టమాటాలు, అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ అవసరం అవుతాయి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న బాండీ పొయ్యి మీద పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పోపు వేసుకోవాలి. అది చిటపట్లాడుతుండగానే ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకుంటే పోపు వేగిపోతుంది. ఆ తర్వాత మనం వేడి నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేయాలి. ముక్కలు వేసేసి మనం చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది ఖచ్చితంగా 10 నిమిషాల వరకు పడుతుందండి. ఇది మగ్గేలోపు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ, అరంగుళం దాల్చిన చెక్క, వీటన్నిటిని చక్కగా రోట్లో దంచుకోండి. ఒకవేళ మీకు రోల్ అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా దంచుకొని ఈ మసాలా పక్కన పెట్టుకోండి. ఈ కూరకి మంచి టేస్ట్ ఈ మసాలానండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మనం ఈ మగ్గుతున్న కాలీఫ్లవర్ని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చక్కగా అన్ని వైపులా మగ్గుతాయి అనమాట. చక్కగా ఉడికిపోతాయి. దాదాపు 10 నిమిషాలు 12 నిమిషాల వరకు టైం పడుతుంది. ఎప్పుడైతే ఈ కాలీఫ్లవర్ కలర్ మారుతాయి కదా, అప్పుడు మనకి 90% వరకు ఇది చక్కగా మగ్గినట్టు అర్థం. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు కూడా వేసి మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటాలు కూడా మెత్తబడేంత వరకు మరొక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మగ్గించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వేసేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు మగ్గించుకొని ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి భలే బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి కాకుండా రోటీ, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది మరీ డ్రైగా కాకుండా కొంచెం టమాటా వేస్ట్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది ఒక బ్యాచిలర్ రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.